తరువాత విశ్వామిత్రుడు సునశేషుని పిలిచి చెవులో 2 మంత్రాలను బోధించాడు. అవి తలుచుకుంటే ఇంద్రుడు వచ్చి తనని కాపాడతాడని, అలాగే రాజుకు కూడా యజ్ఞ ఫలితాన్ని ఇచ్చేస్తాడని చెప్పాడు. అంబరీషుడు సునశేషుని తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. బలి పశువుకి తయారు చేస్తూ ఉండగా సునశేషుడు ఆ మంత్రాల్ని తలుచుకున్నాడు. ఇంద్రుడు వచ్చి సునశేషుణ్ణి కాపాడాడు. అలాగే అంబరీషుని కూడా అశ్వమేధ యాగపు ఫలితాన్నంతా ఇచ్చేశాడు. ఇక్కడ రాజు సంతోషించాడు, సునశేషుడు బ్రతికిపోయాడు. ఇక్కడ విశ్వామిత్రుని తపఫలం మళ్లీ పోయింది కాబట్టి ఈసారి మళ్లీ ఘోరమైన తపస్సు చేయాలని పూనుకొని వెళ్ళాడు. అలా ఘోరమైన తపస్సు చేస్తూ ఉండగా అక్కడికి ఒకసారి మేనక అనే దేవకన్య వచ్చింది. మేనక ఎంతో అందగత్తె. ఆమెను చూసినప్పుడు ఎవరైనా కామానికి లోనవుతుంటారు. అలానే విశ్వామిత్రుడు కూడా తనని చూసి తన కోరిక తీర్చమని కోరాడు. మేనక ఒప్పుకున్నది. అలా మేనకతో పాటు కలిసి 10 సంవత్సరాలు కాలం గడిపాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఆలోచించాడు, అసలు తను చేయవలసిన కార్యం బ్రహ్మర్షికి తయారవడం. కానీ అందుకు మేనక అడ్డు వచ్చింది, తన కామం అడ్డు వచ్చింది. అందుకని ఈసారి మేనకని కూడా దూరం పెట్టి ఘోరమైన తపస్సు చేయడానికి బయలుదేరాడు. ఇలా చూడండి, మనం కూడా ఏదైనా చాలా గొప్ప కార్యం స్టార్ట్ చేసినప్పుడు మామూలు టైంలో రాని డిస్ట్రాక్షన్స్ అన్ని అప్పుడే ఎక్కువగా వస్తుంటాయి. కానీ అప్పుడే మనం వాటిని దూరం పెట్టి నిలబడాలి. ఇప్పుడు మళ్లీ ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు మహర్షి అయ్యావు నాయన అంటూ చెప్పాడు. ఇంకా బ్రహ్మర్షివి అవ్వలేదు. ఎందుకంటే ఇంకా అతను కామక్రోధాలను బంధించి ఉంచలేదు, ఇంకా ఇంద్రియ నిగ్రహం పొందలేదు, అందుకే ఇంకా బ్రహ్మర్షివి అవ్వలేదు అని చెప్పాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఆలోచించాడు, తన కామక్రోధాలను ఇంద్రియ నిగ్రహంగా పట్టి ఉంచాలి, అప్పుడే బ్రహ్మర్షిని అవుతానని తెలుసుకున్నాడు. అసలు ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడికి వెళుతుంది ప్రయాణం? ముందుగా శబల మీద ఉన్న చిన్న కోరిక మీద మొదలైన ఈ ప్రయాణం ఎంతమందిని శాపగ్రస్తులకు గురి చేసింది, ఎంత తపఫలం కోల్పోయాడు, ఎన్నిసార్లు తపస్సుకి మళ్లీ పూనుకున్నాడు. ఇదంతా గమనించి ఈసారి ఇంద్రియ నిగ్రహం కోల్పోకుండా ఉండాలని తలుచుకున్నాడు. వెంటనే వెళ్లి పంచాగ్నిహోత్రం మధ్య తపస్సు చేయడం మొదలు పెట్టాడు. అంటే చుట్టూ 4 దిక్కుల అగ్ని ఉంటుంది, పైన సూర్యుడిని చూస్తూ అగ్నిని పొందడం అన్నమాట. ఇది ఎండాకాలంలో చేసినట్టు అలాగే శీతాకాలంలో నీళ్లలో ఉండి చేయాలి. ఏ కాలంలో ఏదేది మనకు సుఖాన్ని ఇస్తుందో దానికి దూరంగా ఉంచి అందులోనే కష్టపడాలి. అప్పుడే ఇంద్రియ నిగ్రహం పొందుతాం.